ప్రజల సమస్యల్ని ప్రతిబింబిస్తూ వారి గొంతుకగా నిలవడమే లక్ష్యంగా ఏఆర్ టీవీ ఛానల్ ని ప్రారంభించినట్లు నిర్వాహకులు అమ్మ ఓల్డేజ్ హోమ్ కేర్ నర్సింగ్ సర్వీసెస్ అధినేత డి రాంబాబు స్పష్టం చేశారు. వార్తలతో పాటు వినోదం, ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. బుధవారం గుణదలలోని అమ్మ ఓల్డేజ్ హోమ్ లో ఏఆర్ టీవీ తెలుగు ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆత్మీయుల, బంధువుల సమక్షంలో కేక్ కట్ చేసి పలువురికి తినిపించారు. ఈ ఆనందోత్సవాల మధ్య జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధినేత రాంబాబు మాట్లాడారు. గత 15 ఏళ్లుగా వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ సామాజిక సేవలో ఉన్నామని, అదే స్ఫూర్తితో ఈ ఛానల్ ని ఏర్పాటు చేశామని చెప్పారు. వార్తలతో పాటు వినోదం, ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం మన రాంబాబు ఏర్పాటు చేసిన ఏఆర్ ఛానల్ దినదినాభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, నెల్లూరు, వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో మాజీ ఓల్డ్ ఐరన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొక్క సత్యనారాయణ, విజయవాడ శెట్టి బలిజ ప్రెసిడెంట్ కడలి బంగారు వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ నాయుడు, కెబి వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, కళ వెంకట దుర్గారావు, డి వాసు, విజయ్ కుమార్, జి శివశంకర్, డి కుమార్, డి ప్రసాద్, పి అనిల్, ఏ వెంకటేశ్వర్లు, ఎన్ కిషోర్, కె శ్రీనివాసరావు, ఎం వెంకట రామారావు, డి కిషోర్, డి వసంతరావు, జి సావిత్రి, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మిత్రులకి, మళ్ళీ మీడియా మిత్రులకి, ఈ ప్రోగ్రాం కోసం హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, నెల్లూరు నుంచి, వైజాగ్ నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది నేను ఛానల్ ప్రారంభించడానికి, అంటే నేను ఇక్కడ చుట్టుపక్కల పెరిగిన వాతావరణం కానివ్వండి, నేను తిరిగిన ఇది కానివ్వండి, ఏదైనా రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు, రకరకాల కొన్ని భావాలతో నేను ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చేయాలనుకున్నది కొన్ని ఇంకా, అంటే చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చాలా రకాల కార్యక్రమాలు, అంటే ఇంకా మీడియా ఏదైనా చేయాలనుకున్నాడు, మీడియా వాళ్ళు చేస్తున్నారు, సినిమా రంగం వాళ్ళు చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తుంటారు. నాకు ఈ విధానంలో చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు ఇది ప్రధానంగా చేయడానికి నా మిత్రులు, తోటి ఈ మీడియా మిత్రులు సహకారం చాలా ఉంది. ఎటువంటి స్వార్థం లేకుండా నాకు, నేను చెప్పిన వెంటనే, అడిగిన వెంటనే ముందుకు వచ్చి చేద్దాము అన్నగారు అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నా. నేను సుమారు 15 సంవత్సరాల నుంచి వృద్ధులాశ్రమం నడుపుతున్నాను. అది ఒక కారణం కూడా ఉంది దీంట్లో. కొన్ని మనం చేయాలనుకున్న వీటి గురించి ఈ ఛానల్ లో నేను చాలా ఒక ప్రధాన ఛానల్ ఎలాగా చూపిస్తారో అన్ని ఎంటర్టైన్మెంట్లు న్యూస్ ఛానల్ తో పాటు కోసం మనం చేయాలండి. నా పేరు శాంతి, నేను పీపుల్ మీడియా జనరల్ మేనేజర్ని. రాంబాబు మావయ్య గత 6 సంవత్సరాలు నాకు బాగా తెలుసు. చాలా మంచి వ్యక్తి. అమ్మ ఓల్డేజ్ హోమ్ ద్వారా కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని చాలా మంచి వ్యక్తి. ఏంటంటే ఒకరికి చెడు చేసే వ్యక్తి కాదు మావయ్య. ఇంకో విధంగా అంటే మావయ్య నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏఆర్ టీవీ పెడదాంరా, మనం మంచిగా సక్సెస్ అవ్వాలి అన్నారు. సరే మావయ్య పెట్టండి, మీ సపోర్ట్ ఉంటుంది. మా ఛానల్ నుంచి మా CEO సార్ సంపత్ సార్ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పాను. మావయ్య పెట్టడం జరిగింది. మేము హైదరాబాద్ నుంచి రావడం కూడా జరిగింది. ఆల్ ది బెస్ట్ మావయ్య. ప్రసాద్ అండి, అన్నయ్య రాంబాబు గారు ఇలాగ వృద్ధులాశ్రమం పెట్టి అమ్మ ఓల్డేజ్ పేషెంట్ కేర్ అని పెట్టి బాగా సేవలు అవి చేస్తున్నారు. బాగా అసలు బాగా చెప్పలేనంత సేవలు చేస్తున్నారు. ఇంకా అదే ఉద్దేశంతో ఈ న్యూస్ ఛానల్ ఏఆర్ టీవీ తెలుగు ఛానల్ న్యూస్ ఛానల్ పెట్టి ఇంకా మరింతగా బాగా చెయ్యాలని చెప్పేసి ఆయన పట్టుదల.
దాని గురించి ఈ సమావేశం చేయడం జరిగింది. ఆయన మరిన్ని ఇంకా ఇది ఏఆర్ ఛానల్ టీవీ ఇంకా బాగా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుందండి అన్నయ్య గారికి, రాంబాబు గారికి. నా పేరు ఎన్ఎస్ నాయుడు, గుంటూరు మాది. సినిమా ఆర్టిస్ట్ నేను. మాకు రాంబాబు గారితో గత 3 years నుంచి మాకు బాగా పరిచయం. ఈ అమ్మ ఆశ్రమం పెట్టిన తర్వాత ఈ అమ్మ ఆశ్రమానికి మీరు రావడం జరిగింది. అంటే చేరటానికి కాదండి, చూడటానికి. ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ ఇవన్నీ చూసేసి, ఇక్కడ జరుగుతున్నటువంటి సర్వీస్ చూసేసి మేము ఆయనతోటి చాలా డీప్గా ఫ్రెండ్షిప్లో ఉన్నాము. యాక్చువల్గా ఆయనతోటి మేము అన్యోన్యంగా ఒక బ్రదర్స్ లాగా మేము కలిసిపోతూ ఉన్నాం. ఇదే సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా వంతుగా మా మిత్రుడు, మా సోదరుడు శివరామ్ కుమార్ డైరెక్టర్ సహాయ సహకారాలతోటి మేము కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా అమ్మ ఆశ్రమం మీద మేము తీయటం జరిగింది. మరి ఇక్కడ అనేక సర్వీసులు ఇస్తున్నారు. అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఏ ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో అవకాశం లేనటువంటి వాళ్ళు, చేతులు ఎన్ని డబ్బులు ఉన్నా కూడా సర్వీస్ ఇవ్వడానికి అవకాశం లేనటువంటి వాళ్ళందరికీ ఇక్కడ సర్వీస్ ఇస్తున్నారు. 24 గంటలు అందుబాటులో ఉండేటట్టుగా డాక్టర్ సర్వీసే కానీ, హెల్త్ కేర్ సర్వీసే కానీ ఏ విధంగానైనా సరే ఇస్తున్నారు. ఇలాంటి సర్వీస్ ఇచ్చేటటువంటి అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్లో కొత్తగా ఇప్పుడు ఏఆర్ టీవీ రావటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకా చాలా మందికి తెలుస్తుంది, చాలా మంది దీన్ని ఉపయోగించుకుంటారు. అనేక న్యూస్ కవర్ అయిపోతాయి. చాలా ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు చాలా న్యూస్ వింటం వరకే కానీ మరలా మనం చూసినటువంటి సందర్భాలు, సంఘటనలు ఎక్కడ కూడా లేవు. కానీ అలాంటి ప్రతి సంఘటన మనం చూడాలంటే ఏఆర్ టీవీ సంప్రదిస్తే చాలు, ఏఆర్ టీవీ ఒకటి చూస్తే చాలు అనే విధంగా ఎదుగుద్దని, అలా ఎదిగేటట్టు సహకరిస్తారని మేము కోరుకుంటూ రాంబాబు గారికి ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్. నా పేరు నరసింహమూర్తి అండి. రాంబాబు గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆయన పెద్ద బిజినెస్ ఆటోనగర్లో ఐరన్ బిజినెస్, దాన్ని కూడా వదులుకొని సంఘ సేవ అనుకుని ఈ అమ్మ ఓల్డేజ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని చాలా మంది పేదలకి, వృద్ధులకి చాలా ఉపయోగపడుతున్నారండి. ఇప్పుడు ఇంకా చేయాలని ఆశగా ఈ ఆర్టీవీ అని ఒక ఛానల్ పెట్టారు. ఆయన నీతి నిజాయితీగా సక్సెస్ఫుల్ అయ్యి ప్రజలకి మంచి చూపించి ఇంకా దినదిన అభివృద్ధి చెందాలి. ఈ ఛానల్ కూడా బాగా అభివృద్ధి చెందాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాంబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముందుగా అందరికీ నమస్తే. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ పీపుల్ మీడియా CEO అండ్ చైర్మన్ సంపత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఈరోజు విజయవాడ రావడం జరిగింది. సో ఈరోజు అమ్మ ఓల్డేజ్ హోమ్ చైర్మన్ రాంబాబు గారు ఏఆర్ టీవీ తెలుగు అనేది ఈరోజు స్థాపించడం జరిగింది. సో ఈ యొక్క ఏఆర్ టీవీ అనేది తెలుగు రాష్ట్ర ప్రజలకి ఎనీ టైం 24/7 అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై, ప్రజల గొంతుకపై నిత్యం జరుగుతున్న అరాచకాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఛానళ్ళల్లో వస్తూ ఉన్నాయి, కొన్ని ఛానళ్ళు రావట్లేదు. కాబట్టి గడప గడపకు ఏం జరిగినా, ఏ గల్లీలో ఏం జరిగినా ప్రతిదీ వెలికి తీసి ప్రజలకు న్యాయం చేసే దిశగా ఈరోజు మన రాంబాబు గారు ఈ ఏఆర్ టీవీ అనేది స్థాపించడం జరిగింది. కాబట్టి తెలుగు రాష్ట్ర ప్రజలకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏఆర్ టీవీని సంప్రదిస్తే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించే దిశగా ముందు ఉంటారని రాంబాబు గారు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మిత్రులకి, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికానికి ధన్యవాదాలు. పేరు నందిగం కిషోర్. రాంబాబు గారు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అండి. ఈ రాంబాబు గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అమ్మ ఓల్డేజ్ హోమ్ నుంచి అమ్మ ఓల్డేజ్ హోమ్ కూడా ఇవాళ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. అలాగే ఈ రోజున రాంబాబు గారు జర్నలిజంలోకి అడుగుపెట్టారు. దీని యొక్క స్వభావం ఏంటంటే విలువలు, వినోదం, వీక్షణం. విలువలు, వినోదం, వీక్షణం, జర్నలిజం. ఇవాళ జర్నలిజం ఇదనేది మహాసముద్రం లాంటిది. అలాగే దీంట్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇవాళ సోషల్ మీడియా, 3 కూడా ఇవాళ పోటాపోటీగా ఉన్నాయి. ప్రింట్ మీడియా దాదాపుగా డౌన్ అయిపోయింది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, అది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కూడా తగ్గింది. దాంట్లో కూడా కొన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయేమో, మనుగడ సాగిస్తున్నాయి. పార్టీ బలాలు లేకుండా, పార్టీ గవర్నమెంట్ లేకపోతేనేమో కొన్ని ఛానళ్ళు మూలన పడిపోతారు, కొన్ని ఛానల్స్. అలా కాకుండా, ఏ పార్టీతో కాకుండా రాంబాబు గారు ఈ యొక్క ఏఆర్ టీవీ ఛానల్ని విలువలు, వినోదం, అలాగే వీక్షణంతో ముందుకెళ్తారని భావిస్తున్నాను.
అందరూ ఆదరించాలని ఇంకా ముందుకెళ్ళాలని సోషల్ మీడియాతో మన అందరికీ నమస్కారం. ఏఆర్ టీవీ తెలుగు యొక్క లాంచింగ్ ప్రోగ్రాంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నేను మెగా మూవీ అసోసియేషన్ సెక్రటరీ, డైరెక్టర్ నందీశ్వర శివరామ్ కుమార్, ఎన్ఎస్ఆర్కే అంటారు. ఈ ఏఆర్ టీవీ తెలుగులో నేను కూడా ఒక చిన్న సమిధన అయ్యాను. దీంట్లో నేను కూడా కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. ఈ సందర్భంగా మా అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు గారి తరపు నుంచి, మెగా మూవీ అసోసియేషన్ తరపు నుంచి, మా అందరి తరపు నుంచి ఏఆర్ టీవీ అధినేత డాక్టర్ డి రాంబాబు పేదల పాలిట ఒక పెన్నిది, అమ్మ ఓల్డేజ్ హోమ్ అండ్ హోమ్ కేర్ నర్సింగ్ సర్వీస్ పెట్టి ఎంతో మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ వాళ్లకు ఒక వెన్నుదనగా నిలుస్తున్నటువంటి వ్యక్తికి మేము ఈ సన్మానం చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.